కూటమి ప్రభుత్వంపై అసూయతో పథకాలపై దుష్ప్రచారం చేస్తారని మంత్రి పార్థసారథి అన్నారు. పీఎం ఆవాస్ యోజన లబ్ధిదారులపై అబద్దాలు ప్రచారం చేస్తారని మండిపడ్డారు. లబ్ధిదారుల సంఖ్య గత ప్రభుత్వం సగానికి తగ్గించిందని చెప్పారు. ప్రస్తుతం లబ్ధిదారుల సర్వే జరుగుతోందని, ఇప్పటికే కేంద్రం 50,000 ఇళ్లు మంజూరు చేస్తుందని తెలిపారు. మరో 4.5 లక్షల ఇళ్లు కేటాయించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. 4/6/24కి కేవలం 6,82,000 ఇళ్లు గత ప్రభుత్వం నిర్మిస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5/6/24 నుంచి 1,15,000 ఇల్లు పూర్తి చేశాం. ఇంకా పూర్తిగా ఈ 1,15,000తో కలిపితే 7,97,000 ఇల్లు పూర్తి చేశాం. ఇంకా 7,35,000 ఇల్లు పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యం ఇంకా చేయాల్సినవి ఉన్నవి. జూన్కి నిన్న జరిగిన మీటింగ్లో 1,50,000 జూన్ మాసానికి పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 1,50,000 పూర్తి చేస్తాం జూన్ కల్లా. మరి ఈ ఇల్లు మొత్తాన్ని కూడా 7,35,000 సాధ్యమైనంత వరకు మరి ఈ నెల మార్చి 2026కు